పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సాయంకాల సమయంలో నాయన నీ మాటలను ధ్యానించుటకు, నిన్ను గూర్చి కీర్తించి కొనియాడి పాడుటకు, నీవిచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి, ఆయుష్కాలమును బట్టి, ఇప్పటి వరకు నీ రెక్కల చాటును మరుగుపరిచి క్షేమం ఇచ్చి నడిపిస్తున్న విధానాన్ని అంతటిని బట్టి నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఎనలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు, నాయన లెక్కింపలేనన్ని శోధనలలో నుండి నాయన మమ్మల్ని తప్పిస్తున్న దేవ, మా ఊహకు అందనటువంటివి, కంటికి కనపడనటువంటి అపాయాల నుండి, ప్రమాదాల నుండి, శోధనల నుండి మమ్ములను, మా కుటుంబాలను కాపాడుతూ సంరక్షిస్తూ నడిపిస్తున్న తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నీ బంగారు పాదములను ముద్దాడుతూ కృతజ్ఞతార్పణలను అర్పిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన ఈ సాయంకాల సమయంలో నీ మాటలను ధ్యానించుకొని మా ఆత్మీయ జీవితమును నీకు మహిమకరంగా మలుచుకున్నటకు, వాక్యం అంటే నీ అర్థములో మా దోషములు, పాపములు, లోపములు సవరించుకొని ఏదైతే నీకును మాకును మధ్యగోడగా అడ్డుగా ఉన్నటువంటి ప్రతి విధమైన లోపములను, దోషములను నాయన నీ కుమారుడైన క్రీస్తు యేసు ప్రభు ద్వారా నీవు మాకు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి మేము ఆటి లోపములను సవరించుకొని నీ పిల్లలముగా నీ మహిమార్థమయ లోకంలో జీవించే ధన్యతను అనుగ్రహించారు. ఆసక్తితో ఇక్కడికి చేరి వచ్చిన నీ ప్రతి దాసుని, దాసురాలని, వారి కుటుంబాలను, వారి కలిగి ఉన్న సమస్తమును నాయన నీ కృపలో దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచండి. ఈ ధ్యానం అంతటికి నీ సన్నిధి తోడుగా అనుగ్రహింపచేయండి. బోధించిన నాకు, వినిచిన నీ పిల్లలకు నీ ఆత్మ సమృద్ధిగా అనుగ్రహింపచేసి మహిమ పొందమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనా మనవులను కృతజ్ఞతాపూర్వకంగా సమర్పిస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వల్లారా, నిన్నటి ఆదివార కాల సమయంలో మనము ధ్యానించుకున్నటువంటి అంశము గర్వం. ఈ గర్వం గురించి మరికొన్ని మాటలను మొన్న ఏమి ధ్యానించుకున్నామో ఒకసారి మళ్ళా పరిశీలనగా ఒకసారి నెమరు వేసుకుంటూ తదుపరి గర్వం గురించి మరికొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గర్వము అనేది మనిషి హృదయంలో నుంచి పుట్టేది, అది బయట నుంచి కలిగేటువంటిది కాదు. అది మనిషిలో నుండి పుట్టి మనిషినే అణిచివేయగలిగే ఒక గొప్ప బలమైన అపవాది యొక్క సాధనం. కాబట్టి ఈ గర్వము బయట నుంచి వస్తుందా, బయట నుంచి తగులుతుందా అంటే కాదు, మన హృదయంలో నుంచి పుట్టే మనల్ని దేవునికి మనకును ఎడబాపు చేసేది గర్వం. కాబట్టి ఈ గర్వము భక్తిహీనులను ఎలా ఆవరించి ఉంటుంది, చుట్టుకొని ఉంటుంది అని అంటే అది కంఠహారం వలె చుట్టుకొని ఉంటుందని చూసాం. కంఠహారం అని అంటే ఒక వ్యక్తి ధరించుకుంటాడు. ఏ వ్యక్తి అయినా, మగవాళ్ళైనా సరే, పురుషులైనా స్త్రీలైనా హారాలు ధరించుకుంటారు. చైన్లని, నెక్లెస్లని, ఇట్లాంటివి చేతికి, మెడకి. వాళ్ళకంటే ఎందుకు వారికంటే కూడా ఆ యొక్క హారం అనేది వాళ్ళ స్థితిని పెంచుతుంది. కాబట్టి అది కనపడే విధంగా వారు ఎలా ధరించుకుంటారు. గర్విష్ఠులు, భక్తిహీనులు కూడా ఈ గర్వం అనే హారాన్ని ధరించుకుంటారు. కాబట్టి వారిని చూడగానే ఇతడు ఎంత గర్వాంధుడో అన్న ఆలోచన మన మదికి తట్టే విధంగా వారి ప్రవర్తన, మాట, శైలి, విధానం మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి అది హృదయంలో నుంచి వచ్చేది, అది ఎవరో పెంచితేనో లేకపోతే పక్కన వాళ్ళు ప్రేరేపిస్తేనో వచ్చేది కాదు. కాబట్టి ఈ గర్వం ఉన్న వాళ్ళకు వాళ్ళు డంబముగా ప్రవర్తిస్తుంటారు, గర్వంగా ప్రవర్తిస్తుంటూ ఉంటారు, ప్రత్యేకంగా కనపడాలని అనుకుంటున్నారు. కానీ ఆ గర్వం వెనక మరొకటి వస్తుందన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఎందుకు అనంటే వాళ్ళకి వాక్యానుసారమైన జ్ఞానం ఉండదు, దేవుని యందు భయము, భక్తి ఉండదు. ఎంతసేపు వాళ్ళ గురించి మాత్రమే, వాళ్ళ తలంపుల ఆలోచనలో పుట్టే వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ ఆత్మ సంబంధంగా, దైవికంగా నన్ను ఇప్పుడు ఉన్న ఈ తలంపు సరి అయినదా కాదా అని పరిశీలించుకునే బట్టి ఒక ఆలోచన కూడా వారికి ఉండదు.
కానీ ఆత్మీయ స్థితిలో దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యానుసారంగా బ్రతకాలనుకునే వారికి మాత్రం తనకు పుట్టే తలంపులు, ఆలోచనలను పరిశీలించుకుంటాడు. తాను చేసే పనులను, చేయబోతున్న పనులను పరిశీలన చేసుకుంటాడు. కాబట్టి గర్వం ఉన్న వాళ్ళకి ఏది వస్తుంది అంటే ఆ గర్వం వెనక అవమానం వస్తుంది. ఏమొస్తుందంటే గర్వం వెంబడి అవమానం వస్తుందని మనం చూసాం. ఆ గర్వము హృదయాలను కఠినపరుస్తుంది. ఆ గర్వం ఏం చేస్తుందంట? హృదయములను కఠినపరుస్తుంది. అది దేవుడు అసహించుకునేటువంటిది. గర్వాన్ని దేవుడు ఏం చేశాడు? అసహించుకుంటున్నాడు. అది అతనికి దేవుని దృష్టికి అది హేయముగా కనబడుతుందని మనం చూసాం. కాబట్టి ఈ దేవునికి అయిష్టమైన హేయమైన గర్వము నీలో ఉందంటే తన సన్నిధిలో ఉండనిస్తాడా అలాంటి వారిని? అపవాదినే పడద్రోసినటువంటి దేవుడు గర్వాంధులను ఆయన సన్నిధిలో ఉండనిస్తాడా? ఉండనివ్వడు కదా. కాబట్టి ఎవరైతే గర్వము కలిగి ఉంటారో అది పాపమా అని అంటే గర్వము పాపం అని ఎక్కడ ప్రత్యేకంగా రాయబడలేదు. కానీ ఇవన్నీ ఆలోచిస్తే దేవుడు అసహించుకునేది, దేవుడు హేయంగా దేవుని దృష్టికి కనపడేది, అది దేవుడు సహించినటువంటిది అయినప్పుడు అది ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో ఉండనియదు నిన్న ఆ గర్వం. అందుకే గర్వం వెనక ఏం నడుస్తుంది? నాశనం నడుచున్నాను. ఇప్పుడు దేవుడు కూడా వాళ్ళని ఏం చేస్తారు? అది నాశనమునకు నడుపునాను. ఎక్కడికి నడుపుతుంది గర్వం? నాశనానికి నడుపుతుంది. కాబట్టి గర్వాంధులు దేవుని సన్నిధిలో నిలవ నేరరు వాళ్ళు. ఇలాగ ఇవన్నీ మనము నిన్నటి ఆదివారం నాడు పరిశీలించాం. మరి గర్వము ద్వారా వచ్చేవి ఏంటివి అసలు? గర్వము దేని ద్వారా మనకి ప్రాప్తిస్తుంది? గర్వం అనేది మనిషిలో ఎలా ప్రవేశిస్తుంది? హృదయంలో నుంచి వస్తుంది అనే సంగతి తెలుసు. హృదయంలో నుంచి పుట్టే గర్వము వేటిని ఆధారం చేసుకొని పుడుతుందో కూడా చూసుకోవాలి. అంటే దాని మూలం ఎక్కడెక్కడ ఉంటుంది? గర్వము పుట్టుతుంది అని అంటే దానికి మూలం ఏదో ఉంటుంది. ఆ మూలాలను కూడా మనం పరిశీలించినట్లయితే అట్టి మూలాలనే తొలగించామనుకో ఇక గర్వానికి ఒక వేర్లు అనేవి మనలో పడవు. గర్వం యొక్క విత్తనాలు మన హృదయంలో నాటబడతాయి. కాబట్టి వేటి ద్వారా గర్వం మనిషిలో ప్రవేశిస్తుందో మనం కొన్ని పరిశీలిస్తే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి ఉపమానం చెప్తాడు. ఏమటి ఉపమానం అంటే ఇద్దరు వ్యక్తుల స్వభావాలు, ఇద్దరు వ్యక్తులను పోలుస్తూ వారిద్దరు దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు ఒక వ్యక్తి దేవుని దృష్టికి, ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధిలోకి వచ్చారు. ఈ ఇద్దరు దేవుని సన్నిధిలోకి వచ్చారు. ఇద్దరు తమ తమ విధానాలను బట్టి తమ స్థితిని బట్టి దేవుని మహిమపరచారు. కానీ దేవుడు తిరిగి వారికి వెళ్ళేటప్పుడు ఎవరికి వెంట దేవుని సన్నిధి వెళ్ళింది, ఎవరు సమాధానంగా వెళ్ళారనే ఉపమానాన్ని చెబుతూ యేసుక్రీస్తు ప్రభు మంచి ఉదాహరణ చూపించాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 11 నుంచి మనం పరిశీలించిస్తే పరిసయుడు నిలువబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని పరిసయుడు ప్రార్థించాడు. పరిసయులు అంటే ఎవరు? ధర్మశాస్త్రమును ఎరిగిన వారు, ధర్మశాస్త్రమును ధ్యానించేవారు. ఈ యోధులను అందరినీ ధర్మశాస్త్రానుసారంగా ఉన్నరా లేరా అని పరిశీలించి అవసరమైతే ధర్మశాస్త్ర విరోధంగా ఉన్న వారికి కఠినమైన శిక్షలు కూడా వేయగలిగేటువంటి అధికారం, ధర్మశాస్త్ర సంబంధమైన అధికారం కలిగినటువంటి వారు. ఇప్పుడు అలాంటి పరిసయుడు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏం ప్రార్థిస్తున్నాడో చూడండి. దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైనను ఇతర మనుషుల వలనైను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరి మంచి క్వాలిటీసే ఇవన్నీ లేనప్పుడు ఏమనుకుంటారు? మంచిదే కదా, వ్యభిచారస్తుడు కాదు, అన్యాయస్తుడు కాదు, దొంగతనాలు చేయడు, నేను ఇవన్నీ చేయనందుకు ప్లస్ ఈ సుంకరి లాగా కూడా నేను ఉండనందుకు అని అన్నాడు. ఈ సుంకరి లాగా ఉండనందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. పైగా ఆయన క్రియలు నీతి క్రియలు ఏంటియో చూస్తే వారమునకు 2 మార్లు
ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతటిలో 10వ వంతును చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. బయటికి కూడా ఏమనట్లేదు, మనసులో ఉండి దేవుని ఎదుట ప్రార్థిస్తున్నాడు. తనలో తానే ప్రార్థించినప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా, వినపడుతుందా? హృదయ ఆంతర్యంలో ఎరిగిన దేవుడికి మాత్రమే వినపడుతుంది తప్ప పక్కన వాళ్ళకి వినపడదు. పక్కనే కూర్చున్నా కూడా కళ్ళు మూసుకున్న వ్యక్తి యొక్క ప్రార్థనను మనకు తెలియదు. ఇప్పుడు ఏమంటున్నాడు అతడు? తన స్వభావాన్ని చెప్పాడు, ఇప్పుడు తన నీతి కార్యాలను చెప్పాడు. అంతవరకు పరిసేడు ప్రార్థన. మరే సుంకరి గురించి ప్రార్థిద్దాం. సుంకరి ఎవరు అనంటే అసలు యూదుల చేత వెలివేయబడిన వారు. సుంకర్లు, పాపులు, వీళ్ళు సమాజంలో గుర్తింపు లేనటువంటి వారు, సమాజంలో చిన్న చూపు చూపబడుతున్నటువంటి వారు. ఎవరు వారిని లెక్కించు. అలాంటి సుంకరి అనగా అణిచివేయబడినటువంటి తెగకు సంబంధించినటువంటి సుంకరి ఏమని ప్రార్థిస్తున్నాడో మనం చూస్తే, ఏమని ప్రార్థిస్తున్నాడు? సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఏ ప్రార్థించలేదు. తన నీతి కార్యాలు వెలబుచ్చుకోలేదు. తన స్వభావము, నీతి నియమాల స్వభావమును తేటపరచుకోలేదు. మందిరంలోనికి కూడా రాలేదు, దూరంగా నిల్చుండి అని అన్నాడు. సరే, మందిరంలో ఉన్నాడా దూరంగా ఉన్నాడా అనేది విషయం పక్కన పెడితే, అతను దూరంగా అంటే ఇంకా మందిరంలో కూడా అంటే పరిశుద్ధుల స్థలంలోనో లేకుండా ఇంకా ఏదో దూరంలో ఉన్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తి చూచి ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు? దేవా పాపినైన నన్ను కరుణించు. అంతే, ఇంకేమనలే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారంటే, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఎవరు నీతిమంతుడుగా తీర్చబడినాడు అని చెబుతున్నాడు? నేను చోర్లను కాను, అన్యాయస్తులను కాను, వ్యభిచారణ కాను, దొంగను కాను, ఇతర మనుషులలాగా అసలు నేను ఉండను. ఆఖరి ఈ సుంకర్లాగా కూడా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పైగా ప్రతి నెల వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను అని కూడా చెబుతున్నాడు. కానీ దేవుని ఎదుట అతని క్రియలు, అతని స్వభావము ఘనముగా హెచ్చింపబడలేదు. అవునా? కానీ సుంకరి ఆకాశం వైపు చూచుటకైనను ధైర్యము చాలక అని అన్నాడంటే, దేవుని సన్నిధిలో ఇతడు నిలబడ్డ తీరు వేరు, దేవుని సన్నిధిలో సుంకరి నిలబడ్డ తీరు వేరు. దేవుని సన్నిధిలో ఇతడు తన్ను తాను హెచ్చించుకున్నాడు, గర్వాన్ని ప్రదర్శించాడు. అతడు గర్వం కాదు కదా, ధైర్యం కూడా చేయలేని స్థితిలో, మాటలు కూడా మాట్లాడలేని స్థితిలో తన రొమ్ములు బాదుకుంటూ అని అన్నాడు. ఆకాశం వైపు చూచుటకు ధైర్యం చాలక తన రొమ్ములు బాదుకుంటూ అన్నాడు. అంటే ఎంత క్షోభ పడుతుందో, ఎంత బాధపడుతుండో, ఎంత తగ్గించుకుంటుండో అనేది చూడండి. పరిసేయుడు గర్వాంధుడుగా కనపడుతున్నాడు ఇక్కడ మనకి. కానీ సుంకరి తన్ను తాను తగ్గించుకుంటూ దేవుని వైపు చూసే అర్హత నాకు లేదని భావించు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు సమాధానంగా వెళ్ళారయ్యా దేవునితో అంటే సుంకరినే. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల స్వనీతి కొరకు ప్రయత్నిస్తే ఎప్పుడైనా మనము గర్వాంధులమే. అది మీలో ఉండొచ్చు, నాలో ఉండొచ్చు. నేను క్రీస్తు సంఘంలో ఉన్నాను, సత్యవాక్యం వింటున్నాను కాబట్టి వారికంటే నేను గొప్పవారిని అనే విధంగా కూడా మనకు మనల్ని సాతాను పట్టేయచ్చు, మనకే చూపించి. ఇప్పుడు పరిసేయుడు తప్పు చెప్పాడా? తప్పేం చెప్పలే, అవన్నీ రైటే. కానీ అందులో అతన్ని కంటే ఎక్కువగా ఏది కనపడుతుంది? అతని నీతి క్రియల కంటే గర్వం కనపడుతుంది. అవునా? అతడు నీతిమంతుడే, దేవుని యందు భయభక్తులు కలిగి వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు, ప్రతి నెల 10వ వంతు చెల్లిస్తున్నాడు, వ్యభిచారుడు కాదు, చోడు కాదు, ఇతర మనుషుల్లాగా లేడు.
కానీ తనకున్న నీతి స్వభావాన్ని బట్టి దేవుని సన్నిధిలో అతడు ఎలా కనపడుతున్నాడంటే గర్వాన్ని. ఈరోజు నేను క్రీస్తు సంఘంలో ఉన్నాను, ప్రతి వారము సత్య సంబంధమైన వాక్యం వింటున్నాను, ఇతరుల కంటే మంచి స్థితిలో నేనున్నాను అనే గర్వము మనల్నైనా పడవేయచ్చు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికల్లో మంచి మాట ఉంటుంది, సులువుగా చిక్కుల. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును. చూసిరా, ప్రతి భారమును, ఇంకోటి ఏంది, పాపములో పడవేయడం అనేది అపవాదిగానికి సులువుగా చిక్కుల పెట్టు పాపం సులువుగా పడేస్తుంది. నువ్వు దేనికి పడవు, నువ్వు శరీర సంబంధమైన కోరికలకు పడిపోవు, లోక సంబంధమైన ఆశలకు పడిపోవు. శరీరాశ నిన్ను జయించలేకపోతుంది, నేత్రాశ జయించలేకపోతుంది. కానీ ఒకటి ఉంది, జీవపుటమం, అదే గర్వం. జీవపుటమంలో ఒక భాగమే గర్వం. అది గర్వమా జీవపుటమం అంటే నాకు కారొద్దు, మేడలొద్దు, మిద్దలొద్దు అని నువ్వు అనుకుంటావు. కానీ ఎక్కడో నాకంటే భక్తి పరులు లేరు, నాకంటే విశ్వాసం లేరు, నాకంటే పరిచర్యలో సంఘంలో ఎవరు గొప్ప లేరు, వాళ్ళకంటే నేనే మంచిగా ఉన్నా, వాళ్ళకంటే నేనే చంద భావిస్తున్నా, వాళ్ళకంటే నేనే మంచిగా పాటలు పాడుతున్నా. సులువుగా చిక్కుల పెట్టు పాపం. ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. పాప స్వభావం ఎంత భయంకరంగా ఉందో, ఎలా పట్టేస్తుందో మనకు అర్థం కాదు. మనం పాపంలో ఉన్న సంగతి మనకే అర్థం కాదు, అంత సులువుగా ఉంటది. కాబట్టి ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టాలి. అలాంటి పాపాలు పట్టుకోవద్దు. ఇప్పుడు పరిసేయుడు చేసిన ప్రార్థన మంచిదే, కానీ అతడు జీవపు డంబము, ఆ ఆధ్యాత్మికతల్లో ఉంటూనే దాన్ని డంబంగా ప్రదర్శించుకున్నారు. ఈ సుంకరి వలె ఉండనందుకు అని అన్నాడు. చూసిరా, మనం ఎదుటి వారి కొరకు వీలైనంత వరకు ప్రేమపూర్వకంగా ప్రార్థన చేయాలి, కానీ కించపరుస్తూ తగ్గిస్తూ మనం ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. మనల్ని నిందించిన వారు ఉంటారు, మనం ప్రార్థన చేసేటప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం అనుకో, ఒక్కొక్కరి గురించి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం అనుకో, మనల్ని మెప్పించే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం. అంతేకాదు మనల్ని నిందించే వారిని గురించి కూడా ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన? అయ్యా, తప్పు తనదో నాదో తెలియదు, తాను నా విషయంలో పొరపాటు పడుతుందో ఏమో, పొరపాటు పడుతున్నాడో ఏమో, తండ్రి ఇద్దరిలో ఎవరి దోషం ఉందో తెలుసుకునే స్థితిలో అంత జ్ఞానం మాకు లేదు కనుక నా దోషమును క్షమించు, అతని దోషమును క్షమించు, నీ చిత్తమైతే మా మధ్య సమాధానమును కలిగించయ్యా అని మాత్రమే ప్రార్థించాలి తప్ప వేరే విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించకూడదు. ఈ సుంకర్లా మారిపోతాం మనం కూడా. కాబట్టి స్వనీతి వలన కలిగేది ఏమిటనంటే గర్వం. ఆ గర్వం దేవుడు అసహించుకునేది, ఆయన కనుదృష్టికి హేయమైనది, అది మనలో ఉండకూడదు. మరొకటి, ప్రేమ లేని జ్ఞానం వలన కూడా కలుగుతుంది. జ్ఞానమే కానీ ప్రేమ లేకపోతే అది, దాని ద్వారా ప్రేమ లేని జ్ఞానము అది గర్వాన్నే చూపిస్తుంది. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం మనం పరిశీలిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం, ప్రేమ జ్ఞానము. ప్రేమ ఉంటే సరిపోదు, ప్రేమ ఉన్న నువ్వు జ్ఞానంగా కూడా ప్రదర్శించాలి. చూడండి, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము. ఇప్పుడు నీ ఎమ్మటి ఒక బలహీనుడు ఉన్నాడు. ఆ బలహీనుడు అప్పుడే సంఘంలోనికి చేర్చబడిన వాడు, అప్పుడే క్రీస్తును వెంటాడుతున్నటువంటి వాడు. అలాంటి వాడు నీ పక్కన ఉన్నప్పుడు ఏం చేయాలో ఇక్కడ చెప్తున్నా. మనందరము జ్ఞానం కలిగిన వారమే అని మనకు తెలుసు. అయితే జ్ఞానం ఏం చేస్తుంది? ఉప్పంగా చేస్తుంది. కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. మనందరం జ్ఞానం కలిగిన వారమే. మన చేతుల్లో పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయి, జ్ఞాన సంబంధమైన బోధ మనం వింటున్నాము. కాబట్టి మన అందరం ఏం కలిగిన వారము? జ్ఞానం కలిగిన వారమే. పరిశుద్ధ సంఘములో మనం జ్ఞానం కలిగిన వారమే, లోకంలో మనం జ్ఞానం కలిగిన వారమే, అన్ని చోట్ల మనం జ్ఞానంగానే నడుచుకుంటున్నాం. కానీ
ఆ జ్ఞానాన్ని బట్టి మనం గర్వపడకూడదు. జ్ఞానము కంటే నీకు ఎంత జ్ఞానం ఉన్నా, జ్ఞానము కంటే ఒక మెట్టు నీలో ప్రేమనే అధికంగా ఉండాలి. జ్ఞానము ప్రేమ ఇలా ఉండకూడదు. ప్రేమ జ్ఞానము, జ్ఞానం ఒక మెట్టు ప్రేమ కంటే తక్కువనే ఉండాలి. అలా ఉంటేనే మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఎందుకు? జ్ఞానం ఏం చేస్తుంది? ఉప్పొంగ చేస్తుంది. జ్ఞానం ఏం చేస్తుంది అంటే ఉప్పొంగ చేస్తుంది. అదే ప్రేమ క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. ఎవరికి? నీకు క్షేమాభివృద్ధి, నీతో ఉన్న వారికి కూడా క్షేమాభివృద్ధి. తారతమ్యం ఏముండదు. నీకైనా ఎదుటి వాళ్ళకైనా అది క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు, కొంతమంది ఉంటారు నలుగురిలో ఉన్నప్పుడు వాళ్ళ జ్ఞానాన్ని ప్రదర్శించాలనుకుంటారు. అప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఆ జ్ఞానము ప్రదర్శించాలి అన్న గర్వముతోటి వాళ్ళు అవమానాలకి, నిందలకి పాత్రులుగా ఉండి తిరిగి చివరికి మనసు నొచ్చుకొని వెళ్ళిపోతారు. అదే జ్ఞానం కలిగిన వాడు మౌనంగా ఉంటాడు. కానీ సామెతల గ్రంథంలో మంచి మాట ఉంది, నువ్వు మౌనంగా ఉన్న ఎడల జ్ఞాని అనిపించుకుంటూ. నువ్వు మౌనంగా ఉన్నా సరే, సరే 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 మంచిది, అర్థమైనా కాకపోయినా అవగాహన లేకపోయినా నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, జ్ఞాని కనబడతావు. తెలిసి తెలియని మాటలు మాట్లాడావనుకో, నీవు మూర్ఖుడు లాగానే కనపడతావు. కాబట్టి నువ్వు మౌనంగా ఉండడం వల్ల నువ్వు జ్ఞానవంతుడిగా అనిపించుకునే అవకాశం ఉంటుంది. కానీ తెలిసి తెలియక తొందరపడి మాట్లాడితే నీకు అక్కడ అవమానమే కలుగుతుంది. నీకు ఒకవేళ జ్ఞానమే ఉంది, జ్ఞాన ప్రకారమే ప్రవర్తిస్తున్నావు, జ్ఞాన ప్రకారమే మాట్లాడుతున్నావు అనుకున్నావు. కానీ జ్ఞానము కంటే ప్రేమ ఇంకొక మెట్టు ఎక్కువ ఉండాలి. ఎందుకు? ఈ ప్రేమ అనేది లేకపోతే జ్ఞానము నిన్నేం చేస్తుంది? ఉప్పొంగ చేస్తుంది. అది నీకు క్షేమాభివృద్ధి కలిగించదు, నిన్ను ఉప్పొంగ చేస్తుంది. కాబట్టి ప్రేమ కలిగి ఉంటే క్షేమాభివృద్ధి, అది నీకైనా నీతో ఉన్నవారు. కాబట్టి జ్ఞానం ఉంటే మంచిదే, కానీ దానికంటే ముందు ఎక్కువ ఏది ఎక్కువ ఉండాలి? ఒక అంతు ప్రేమ ఉండాలి. కానీ జ్ఞానం మాత్రమే మనం ఉన్నాం అనుకో, ప్రేమ లేని జ్ఞానము గర్వాన్నే కలిగిస్తుంది. మరొకటి, అనుభవం లేకుండా ఎవరికైనా అధికారము ఇచ్చామనుకో, వాళ్ళు కూడా గర్వాంధులైపోతారు. కొంతమంది మనం చూస్తే గ్రౌండ్ వర్క్ చేసి పైకి వచ్చిన వాడికి గర్వం ఉండదు, చిన్న స్థాయి నుంచి ఎదిగిన వాడికి గర్వం ఉండదు. ఎందుకు? అన్ని విధాలుగా పడి పడి ఉన్నవాడు కాబట్టి, ప్రతి స్థితిని అనుభవించిన వాడు, నిందలను అనుభవించాడు, అవమానాల్ని అనుభవించాడు. కాబట్టి ఇప్పుడు తను ఉన్న స్థితిలో ఉన్నా తనకు గర్వం అనేది ఉండదు. ఎవరినైనా సడన్ గా తీసుకొచ్చి ఒక పెద్ద స్థితిలో పెడితే అతనికి ఏమొస్తుంది? గర్వం వస్తుంది. ఎందుకు? అనుభవం లేకుండా వచ్చిన వాడు. కాబట్టి అనుభవం లేకుండా ఎవరైనా అధికారాన్ని పొందుకున్నారనుకో, వాళ్ళలో ఏమి కనబడుతుందంటే గర్వం. అందుకే మంచి మాట మనం చూద్దాము. అపోస్తులైన పౌలు తిమోతికి కూడా పత్రిక రాస్తూ మంచి మాట అంటున్నాడు. మొదటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికల్లో 3వ అధ్యాయము 6వ వచనం మనం పరిశీలిస్తే, అతడు గర్వాంధుడై, మొదటి వచనం చూద్దాం. మొదటిగా, ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అటివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు మాట నమ్మదగినది. అధ్యక్ష పదవిని ఆశిస్తున్నాడు అని ఎవరైనా ఆశిస్తుంటే, అతడు ఆశిస్తుంది అధ్యక్ష పని కాదు, దొడ్డ పని, చాలా పెద్ద పని, చాలా భారంతో కూడుకున్న పని. అధ్యక్షుడు లీడర్షిప్ ను నువ్వు పొందుకుంటే నేను అధికారం చెలాయించవచ్చు, నా మాటకు బలం వస్తుంది, నాకు బలం వస్తుంది, నా స్థితి పెరుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావు. దాంతో పాటు నీకు స్థితి పెరగడం కాదు, అధికారం రావడం కాదు, నీ మీద ఒక పెద్ద భారం ఉంటది. కాబట్టి అలాంటి అధికారము ఊగిన వచ్చిన వాడికి దాని స్థితి విలువ తెలియని వారికి ఇచ్చామనుకో, అధికారం దుర్వినియోగం అయిపోతుంది. కాబట్టి దానివల్ల ఏ అనుభవం లేని వాడికి, ఏ అవగాహన లేనటువంటి వ్యక్తికి అధ్యక్షుడు లీడర్షిప్ ను ఇచ్చామనుకో, అతనిలో గర్వం పెరిగిపోతుంది. కాబట్టి అపోస్తులైన పౌలు సంఘంలో ఉన్న వారైనా సరే, మొదటిగా వచ్చిన వారు, కొత్తగా చేర్చబడిన వారికి నువ్వు అధ్యక్ష పదవి ఇవ్వద్దు. వారి పరిచారికుల నుండి, సంఘ సభ్యత్వం నుంచి, పరిచారికుల నుంచి రావాలి. వాళ్ళు పరిచర్య చేసుకుంటూ, చిన్నవి సన్నవి అన్ని చేసుకుంటూ, అన్ని విధాలుగా అనుభవం కలిగి, ఒక వయసు కలిగి, ఒక పరిమితి కలిగి,
తన కుటుంబాన్ని బాగా ఏలిన వాడయ్యుండి మీ అనుభవం సమాజంలోను సంఘములోను ప్రతి విషయంలోనూ అనుభవం కలిగిన వాడై ఉంటే అలాంటి వాడికి అధ్యక్షత పదవి ఇవ్వాలని అపోస్తలుడైన పౌలు తిమోతికి సంఘం గురించి సూచిస్తుంది. అనుభవం లేకుండా ఒకవేళ ముందుగానే ఉండాలి అని చెప్పేసి అతన్ని మెప్పించడానికో అతని సంఘంలో ఉంచుకోవడానికో అతని మన అవసరతను తీర్చుకోవడానికి అతనికి ఏదైనా పదవిని ఇచ్చామనుకో అతనిలో గర్వం ప్రవేశిస్తుంది. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఈ విషయంలో సూటిగా ఖండితంగా ఏం చెబుతున్నాడంటే 6వ వచనము అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండా అతడు గర్వాంధుడై అపవాది కలిగిన శిక్షా విధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. నువ్వు అతడికి ఏం కలగాలి? అతడు గర్వాంధుడై అపవాది కలిగిన శిక్షా విధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడికి నువ్వు అధికారము అధ్యక్షత పదవి అనేది ఇయ్యకూడదు. కొత్తగా చేరాడు, ఏం కాదులే, ఇక మన సంఘంలోనే ఉంటాడు, అనుభవం లేదు, ఏం లేకపోతే ఉంది, ఇక అధ్యక్ష పదవి ఇచ్చేద్దాంలే, మళ్ళీ బయటికి పోకుండా. ఇవాళ రేపు సంఘాలలో ఏం జరుగుతున్నాయి తెలుసా? మా చర్చికి రండి అయ్యా ఒకసారి ఏదో ఒక వారం అంటే, నేను ఆ సంఘంలో చర్చి ప్రెసిడెంట్ని, పెద్దని నేను, సంఘ పెద్దని నేను, అయ్యగారు కాడ నేను అన్ని చూసుకుంటా, కట్టి పడేస్తూ అర్హత ఉన్నవాడికైనా లేని వాడికైనా ఏదో ఒక పదవి ఇచ్చేసి, అసలు ఆయన ఏమనుకున్నావు, అయ్యగారి అన్ని చూసుకునేది ఆయనే, చర్చిలో పెద్ద ఆయన, సంఘ పరిచారికుడు ఆయన, అయ్యగారు ఎక్కడికి పోతే అక్కడ ఉంటాడు అనేది వాళ్ళకు ఒక పదవిని ఇచ్చేసి కట్టి పడేస్తున్నారు. కానీ వాక్యం అలా చెప్పట్లే. ఏం అలా పదవి ఇయ్యకుండా పదవి పొందే ముందు అతనికి అర్హత, యోగ్యత, అనుభవం ఉండాలని అంటుంది. అదొక అనుభవం లేకపోతే అతడు గర్వాంధుడై ఎంత శిక్షకు లోపడతాడో తెలుసా? అపవాదికి కలిగిన శిక్ష అతనికి వస్తుందంట. బాబా, ఎంత గొప్ప శిక్ష చూడండి. దేనికి వస్తుంది? కారణం గర్వాంధుడే. అర్హత లేని వాడికి నువ్వు అధ్యక్షత పదవిని ఇచ్చావు, అతడు గర్వాంధుడు అయిపోయాడు. గర్వాంధుడైన వాడు అపవాదికి కలిగిన శిక్షణ, అంత పెద్ద శిక్ష. అపవాదికి మామూలు శిక్ష ఉంటుందా రేపు? అపవాదికి కలిగిన శిక్షల్లో అతడు కూడా పాలిభాగస్తుడు అయ్యే అవకాశం ఉంటుందంటే అధ్యక్ష పదవి ఎంత దొడ్డ పనో చూడండి. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేదా? కాదు. అధ్యక్షుడు లేకపోయినా పర్లేదు కొంతకాలం, కానీ పరిపూర్ణంగా సంఘంలో చేరిన వాడు, అన్ని విధాలుగా నిలదొక్కుని ఉన్నవాడయ్యుండి అనుభవంతో కూడుకొని వచ్చేవాడికే అధ్యక్షత పదవి ఇవ్వాలి. ఎవరికి పడితే వారికి ఇచ్చేది కాదు. వాళ్ళు ఒకవేళ ఆ పదవిని తీసుకున్న దాని అర్హత ఏంది, యోగ్యత ఏంది, దాని విలువేంది, అది ఎంత భారంతో కూడుకున్నది అనేది వీటి గురించి ఆలోచన పక్కన పెట్టి అతడు ఏమైపోతాడు? గర్వాంధుడైపోతాడు. దానివల్ల అతనికి కలిగే ఫలం ఏంటంటే అపవాదికి కలిగే శిక్షలో అతడు కూడా పాలిభాగస్తాడు. కాబట్టి కొత్తగా చేరిన వాడికి ఎవరికి కూడా అధ్యక్ష పదవి అనేది ఇవ్వకూడదు. అన్ని విధాలుగా పడి ఉన్నవాడు, ఎలాంటి నిందలను అవమానాలను పడి ఉన్నవాడికే ఆ గద్దె మీద కూర్చున్నా ఇక అతనికి గర్వం ఉండదు. ఎందుకు? వెనక తిరిగి చూసుకుంటే మొత్తం నిందలు అవమానాలే ఉంటాయి. ఇవన్నీ లేకుండా వచ్చి కూర్చుండి అనుకో, అతనిలో ఏం పెరిగిపోతుంది? గర్వం. కాబట్టి కొత్తగా చేరిన వారికి మనం సంఘంలో అధ్యక్షత పదవి ఇవ్వకూడదు. సంఘ కార్యక్రమాల్లో కానీ దేని విషయంలో కానీ లీడర్షిప్ అనేది ఇవ్వకూడదని వాక్యము తేటగా తెలియజేస్తుంది. మరికొన్ని విషయాలు చూద్దాము. శరీర బలము చేత కూడా గర్వం అనేది మనిషిలో ప్రవేశిస్తుంది. అది ఎక్కడ ఉంటుందంటే పాత నిబంధనలో లేవియా కాండం 26వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. శరీర బలమును బట్టి కూడా వారిలో గర్వం అనేది ప్రవేశిస్తుంది. శరీర బలమే కాదు, ధన బలము చేత కూడా గర్వము ప్రవేశిస్తుంది. అది 2వ రాజుల గ్రంథంలో మనకు కనబడుతుంది. కాబట్టి శరీర బలము చూసుకున్న వాడైనా గర్వాంధుడే, ధన బలమును చూసుకున్న వాడైనా గర్వాంధుడే. కొత్తగా అధికారము ఎవరికైనా ఇస్తే అతనిలో ప్రవేశించేది గర్వం. వీటన్నిటిని బట్టి కలిగేది ఏంటంటే గర్వం వల్ల అపవాదికి సిద్ధపరిచినటువంటి శిక్షలో వాళ్ళు కూడా పాలుభాగస్తులు. కాబట్టి గర్వం ఎంత పెద్ద పాపం మీకు అర్థమైంది కదా. నువ్వు నరహత్య చేయలేదు, వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, ఏ ఇతర చెడ్డ కార్యాలు లేదు. నీలో నుండే ప్రవేశించిన గర్వము నిన్ను దేనికి పాత్రలుగా చేస్తుందంటే అపవాదికి పడే శిక్షల్లో నిన్ను కూడా అందులో పాత్రలుగా చేస్తుంది. కాబట్టి జ్ఞానం ఏం చేస్తుందంటే ఉప్పంగా చేస్తుంది.
ప్రేమ క్షేమ. జ్ఞానం తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ ప్రేమల్లో మాత్రం మనం తక్కువ ఉండకూడదు. ఒక వ్యక్తిని చూస్తే ఇతనిలో జ్ఞానం ఎక్కువ ఉందా ప్రేమ ఎక్కువ ఉందా అని అంటే, ఇతనిలో జ్ఞానం ఎక్కువ ఉంది అని అంటే ఆ వ్యక్తిని మనం రిజెక్ట్ చేయాలి. ఇతనిలో ప్రేమ ఎక్కువ ఉంది, జ్ఞానం లేదు, కొద్దిగా అరకొర ఉంది, సరే తీసుకొచ్చుకుంటే అయిపోతుంది. అనుభవంతో అతనికే వస్తుంది జ్ఞానం. కాబట్టి జ్ఞాన సంబంధులను మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. వారు కొంతవరకే ప్రయోజనకరం. వాళ్ళల్లో కలిగేటువంటి ఉప్పొంగే గర్వము వారికి హాని చేస్తుంది, వారి పక్కన ఉన్న వారికి కూడా హాని చేస్తుంది. కాబట్టి గర్వానికి మన హృదయంలో చోటు ఇవ్వకూడదని పరిశుద్ధ లేఖనం మనల్ని హెచ్చరిస్తుంది. ఈ మాటల ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ, ప్రేమతో మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నీ అమూల్యమైన దివ్యమైన వాక్కులను మేము ధ్యానించటకు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, అపవాదికి కలుగు శిక్షల్లో పాత్రులుగా చేసే గర్వము మాలో ఒకవేళ ఏమైనా ఉన్నదేమో తండ్రి, నీ వాక్యమను వెలుగుల్లో మేము సరిచూసుకొని అలాంటి ఛాయలు కూడా ఉన్నట్టుగా కనపడిన తండ్రి, అటు వాటిని మా నుండి దూరపరచమని నీ బంగారు పాదాలను పట్టుకొని వేడుకుంటున్నాం. కేవలం వినివారు మాత్రమై ఉంటే మమ్మల్ని మేమే మోసపరుచుకున్న వారం. విన్న వాక్య ప్రకారము నడుచుకుని వారమైతేనే నాయన నీ ప్రేమను పొందగలిగే యోగ్యత అర్హత మాకు కలుగుతుంది. నీవున్న ఆ మహాలోకంలో మేము ఉండుటకు అవకాశం ఉంటుంది. కాబట్టి తండ్రి, వినువారు మాత్రముగా కాక విన్న వాక్య ప్రకారం నడుచుకుని రీతిగా మేము ఉండునట్లు నాయన నీ వాక్యము ఫలించు విత్తనం వలె మా హృదయంలో మరి ఫలింపచేసి అభివృద్ధి పరచు. తిరిగి వెలిచిన మాకు క్షేమమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మనవులను కృతజ్ఞతాపూర్వకంగా సమర్పిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. అందరికీ వందనాలు.